9 నెలల క్రితం కిడ్నాప్ గురైన భీమవరం బాలిక ఆచూకీని పోలీసులు 2 రోజుల్లో కనుగొన్నారని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆ అమ్మాయి జమ్మూలో ఉన్నట్లు తాజాగా తమ ప్రభుత్వం గుర్తించిందని చెప్పారు. ప్రభుత్వం అనుకుంటే పోలీసులు వెంటనే చర్యలు తీసుకుంటారు. అమ్మాయిల అదృశ్యమైతే గత ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు? బాలికల అదృశ్యం కేసులపై ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాల్సిందని పేర్కొన్నారు. అక్కడ చదువుకుంటూ ఉంటే లో డ్రాప్ మీద పడేసి తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు దాకా ఆచూకు తెలియదు అని వాళ్ళ మదర్ ఏడుస్తూ ఉంటే మా ఇంట్లో వాళ్ళు కూడా చెప్పుకోలేకపోయినా బాధపడుతూ ఉంటే వెంటనే స్థానిక విజయవాడ ఉన్నతాధికారులకి స్థానికంగా ఉండే మాచవరం సిఐ గారికి కమిషనర్ పోలీస్ గారికి చెప్పాను. బట్ ఎంత అద్భుతంగా చేశారంటే పోలీస్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్, మన విజయవాడ సిపి గారు కానీ మొత్తం పోలీస్ బృందం 48 అవర్స్లో వాళ్ళని పట్టేసుకున్నారు. కేరళ పట్టుకొని వెళ్ళారు, బెంగళూరు వెళ్ళారు, స్పెషల్ టీంని పెట్టారు. కేరళ వెళ్ళారు, బెంగళూరు వెళ్ళారు. ఫైనల్గా జమ్మూ అండ్ కాశ్మీర్లో జమ్మూలో ట్రేస్ అవుట్ చేశారు. జమ్మూలో ట్రేస్ అవుట్ చేసి ఈ రోజున వెంటనే మనం ఆ టీం వెళ్ళే లోపు ఈరోజు ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ వీళ్ళు వచ్చేపాటికి. బట్ ఇన్ ద మీన్ వైల్ జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ ఆ అమ్మాయి ఎక్కడున్నా వెళ్ళి పట్టుకుంటే అమ్మాయి ఫోన్ కూడా మార్చేశారంట. ఈ న్యూస్ ఎప్పుడైతే వాళ్ళ మదర్ నాకు ఇది ఇచ్చారో, అదే ఇట్లా నా దృష్టికి తీసుకొచ్చారో, అది వెంటనే వాళ్ళు అబ్బాయి అలర్ట్ అయిపోయి తీసేసాడు. అమ్మాయిని నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నారు, వచ్చేస్తాను అంటే వాళ్ళు అబ్బాయి కూడా చెప్పింది, విన్నది, మీకు వాళ్ళ చేత తెలియజేస్తాను, మీకు ఉన్నామని తెలియజేస్తే కూర్చోబెట్టి మీ చెల్లెలు కూడా చంపేస్తారు, బెదిరించారు, భయంగా ఉందంటే వాళ్ళ చెల్లెలు అయ్యా అవ్వదు, మీరు వచ్చేయండి అంటే పోలీసు వెళ్ళారు. ఇద్దరిని విడివిడిగా పట్టుకొస్తున్నారు. ఇప్పుడు ఇక్కడికి ఏం జరిగింది వెనక కారణాలు వెతుకుతారు. ఇక్కడ మీకు